యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఈ దినాని కోసం ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 2వ అధ్యాయము 15వ వచనము 16, 17 వచనాలు. యాక్చువల్గా యోహాను రాసిన మొదటి పత్రిక చివరిసారిగా నేను చెప్పింది ఎప్పుడంటే ఒక 1 month అవుతుండొచ్చు, అంతకంటే ఎక్కువ కాలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత నేను వాక్యాన్ని బోధించలే, కానీ దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. గుర్తుంచుకోనండి, వాక్యము అనేది ఎవరు బోధించినా వాక్యానుసారంగా బోధించినప్పుడు అది దేవుని యొక్క వాక్యముగా మనం గుర్తిస్తాము. అది కేవలము ఒకరి మీదనే ఆధారపడి లేదు. దేవుని వాక్యం అనేది మనుషులు ఎవరు చెప్పినా కానీ వాక్య సత్యం అనేది మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టొద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను ఈ దినంలో మనం చదువుకుందాము. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది: లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించేడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ అపారమైన ప్రేమను బట్టి, మీరు మాకిచ్చిన యొక్క ధన్యత ఆధిక్యతను బట్టి, క్రీస్తులో విమోచనను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఇదినమన మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటుండగా మమ్మల్ని మీ స్వారూప్యములోనికి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి దేవా, ఈ వాక్యం మా జీవితంలో తోడ్పడినట్లుగా మీరు సహాయం చేయండి. మీ వాక్యంలోని విషయాలను నేర్చుకుంటకు మా మనసులను, హృదయాలను మీరు తెరవండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి. ముఖ్యంగా మమ్మల్ని మేము మీ యొక్క వాక్యానికి, మీ యొక్క హస్తాలకు చెప్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను ముందుగా చెప్పినట్టుగా యోహాను రాసిన మొదటి పత్రికను కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యాక్చువల్ చెప్పాలంటే ఇది నేను ఎప్పుడో చెప్పవలసిన వాక్యము, కానీ కొన్ని కారణాల చేత నేను ఈ యొక్క వాక్య భాగాన్ని, లేకపోతే ఈ యోహాను రాసిన సువార్తల నుంచి చెప్పలేకపోయాను. లాస్ట్ టైము 14 వచనం వరకు మనం నేర్చుకున్నాము. 15, 16, 17 వచనాలను ఒక భాగంగా తీసుకొని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ దినాన మీ ముందు నేను నిలబడి ఉన్నాను. ఈ 15, 16, 17 వచనాలు మనం అర్థం చేసుకోవడానికి బదులుగా ఇది ఏ కాంటెక్స్ట్లో వస్తుంది, సందర్భంలో వస్తుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి నుంచి మనం ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ 12వ వచనం నుంచి 13, 14 వచనం వరకు పోయినసారి చూసిన దాంట్లో నుంచి మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈ 15, 16, 17 వచనాలు ముందు వచనాలను బేస్ చేసుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మనం ఆలోచిస్తే ఈ ముందు చెప్పబడిన స్టేట్మెంట్లో కావచ్చు, ముందు చెప్పబడిన విషయాల్లో కావచ్చు, మన స్థానం ఏంది, దేవుడు మనకి ఏమై ఉన్నాడు, ఆ తర్వాత మనం ఏమి క్రీస్తులో మనం సంపాదించుకున్నాం, లేకపోతే క్రీస్తు మనకి ఏది అనుగ్రహించాడు, ఈ విషయాలను 12వ వచనం నుంచి మనం చూస్తాము. ఈ 15, 16, 17 వచనాల్లో రావడానికంటే ముందుగా 12వ వచనంలో దేవుని వాక్యంలో చూస్తే దేవుని చేత క్షమించబడినాము. 13వ వచనంలో మన తండ్రి ఎవరో మనకు తెలుసు. 14వ వచనంలో మనము లోకమును పాపమును జయించిన వారుగా దేవుడు మనకు శక్తి ఇచ్చాడు. ఇది మనసులో పెట్టుకోవాలి. మీరు ఈ కాంటెక్స్ట్ను మనసులో పెట్టుకోవాలి. ఒకటి, ఆయన మనల్ని క్షమించాడు. క్షమించడమే కాకుండా ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉండడం మాత్రమే కాదు, కానీ క్షమించి తండ్రిగా ఉండి ఆయన మనకు ఆత్మీయ శక్తినిచ్చాడు. లోకమును జయించేవారుగా, లోక సంబంధమైన విషయాలను జయించేవారిగా ఆయన శక్తి మనలో ఉంచి కార్యరూపము దాల్చి ఆ విధంగా జయించడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకొని ఈ మిగతా వచనం మనం చదివినట్లయితే ఈ 5 వచనాల్లో 3 వచనాల్లో 13, 15, 16, 17 వచనాల్లో ఒక 2 విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, లోకమును ప్రేమిస్తే సర్వ సృష్టికర్త మనల్ని క్షమించిన, మనకు తండ్రి అయిన, మనకు విజయం ఇచ్చిన ఆ తండ్రిని మనము తృణీకరిస్తున్నట్టు లెక్క. ఈ లోకమును కానీ, లోకములో ఉన్నదానికి కానీ మన సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఒకవేళ కష్టపడ్డా కానీ చివరికి 17వ వచనంలో చెప్పబడినట్టుగా లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి. అనగా ఒకానొక సమయం రాబోతుంది, ఈ లోకంలో మనం దేని మీద అయితే మమకారాన్ని పెంచుకున్నామో,
దేనికోసమైతే మన సమయాన్ని, ధనాన్ని, మన అవకాశాలను వెచ్చించామో అవన్నీ కూడా ఒకరోజు జీరో కాబోతున్నాయి. అవి నీ జీవితానికి ఏమాత్రం కూడా అర్థవంతంగా ఉండవు అని ఈ 3 వచనాల్లో చెప్తున్నాడు. ప్రశ్న ఏందనంటే, మనము దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాము, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము, దేని కొరకు మనం అవకాశాలను వాడుకుంటున్నాము, ఆ అవకాశాలు మన జీవితంలో ఏ విధంగా కార్యరూపం దాలుస్తున్నాయి. లోకమును లేదా తండ్రిని ప్రేమిస్తున్నావా అనేది మరో పరీక్ష దీనిలో నుంచి. ఎందుకంటే వెలుగులో లేదా చీకటిలో నడుస్తున్నావా అనుటకు కూడా ఇది ఒక పరీక్ష. ఆ వెలుగు చీకటి గురించి మనం కొన్ని దినాల క్రితమే నేర్చుకున్నాము. ఆ తర్వాత లోకము తండ్రి గురించి కొన్ని దినాల క్రితం నేర్చుకున్నాము. వాటి రెండింటిని ఇక్కడ మట్టి మనం చూసినట్లయితే మనం దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నాము, లోకానిక, తండ్రిక, వెలుగుగా, చీకటిక. ఇవన్నీ కూడా మనం చేసే పని, మన మాటలు, మన విధానాల ద్వారా బయటకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 15, 16 వచనాల్లో 3 వచనాల్లో ఎక్కువగా మనకు కనిపించే ఒక మాట ఏంటంటే లోకము అనే మాట. లోకము అనే మాట ప్రత్యేకంగా ఈ లోకం అనే మాట బైబిల్లో పండితులు అంటారు 180 సార్లు వాడబడిందంట. యోహాను సువార్తలో 77 సార్లు వాడబడింది. ఈ చిన్న పత్రిక అయిన యోహాను పత్రికలో 23 సార్లు వాడబడినట్టుగా మనం చూస్తాము. ఈ 3 వచనాల్లో 15, 16, 17 వచనాల్లో కూడా లోకం అనే మాట 6 సార్లు రాబడింది, 6 సార్లు వాడబడింది. యాక్చువల్గా మనం ఆలోచిస్తే లోకం అంటే ఏంటి మరి? లోకం అంటే దేని గురించి ఈయన ప్రస్తావన చేస్తున్నాడు? మనం సహజంగా లోకంలో వింటాము కొన్ని పదాలను బట్టి. వస్తు ప్రపంచం అంటాము. లోకం అంటే ఏంది? ప్రపంచం. వస్తు ప్రపంచం అంటాము, రాజకీయ ప్రపంచం అంటాము, విద్యారంగము, విద్యా ప్రపంచం అంటాము. గమనించండి, మనం దేనికి రెఫర్ చేస్తున్నామంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులకు, విధానాలకు, విషయాలకు మనం చేస్తున్నాం. బైబిల్లో ఎప్పుడైతే ఈ లోకం అనే పదం వాడబడిందో, ఈ లోకం అనే పదము వస్తువుల కొరకు వాడబడింది, సృష్టి కొరకు వాడబడింది, మనుషుల కొరకు వాడబడింది. అదేవిధంగా మనం చూస్తే మనకు కనిపించని బాహ్యము కానీ మనకు కనిపించని యొక్క ప్రపంచానికి, విధానాలకు వాడబడింది. అవేందో నీకు ముందు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పండితుడు గుడజాడ అప్పారావు గారు అన్నారు, ఏమన్నా తెలుసా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఏంది? దేశమును ప్రేమించమన్నా అని ఒకవేళ అంటే ఆ దేశము అనగా మనుషులను ఉద్దేశించి మాట్లాడిన మాట అని దాని యొక్క అర్థము. బైబిల్లో కూడా లోకం అనే మాట సృష్టికి వాడబడింది. బైబిల్లో లోకం అనే మాట సెలెస్టియల్ అంటే అంతరిక్షములో ఉన్న విషయాలకు, అంతరిక్షంలో ఉన్న వాటికి వాడబడింది, మనుషులకు కూడా వాడబడింది. మరి మనం మీకు ఆలోచిస్తే లోకంను ప్రేమించొద్దు అని ప్రభు చెప్పాడు కదా వాక్యంలో. ఈ సృష్టిని ప్రేమించొద్దా? మనుషులను ప్రేమించొద్దా? సృష్టిని ప్రేమించొద్దా అంటే దేవుడే సృష్టిని చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది మంచిది. భూమిని, ఆకాశాన్ని, జలచరాలను, సమస్తను సృష్టించినప్పుడు ఇది మంచిదిగా ప్రభువు చూశాడు. అంటే ఏంది? సృష్టిని మంచిదిగా ఆయన పరిగణించాడు. మరి అది ప్రేమించొద్దని చెప్తుంది కదా. మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఈ మాట ఈ సృష్టిని గురించి మాట్లాడిన మాట కాదు. ఒకవేళ మనుషుల గురించి కూడా ఈ మాట చెప్పబడింది. లోకము అనగా మనుషులు. మరి మనుషులను ప్రేమించొద్దా? మనుషుల మీద మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వద్దా, లేకపోతే గౌరవం ఇవ్వద్దా అంటే దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? దేవుడు లోకాన్ని, గట్టిగా చెప్పండి, ఏమన్నాడు? దేవుడు లోకాన్ని, సృష్టిని ప్రేమించొద్దు అన్నాడు. అంటే మనం ఆలోచిస్తే సృష్టి గురించి చెప్పబడిన మాట కాదు, రెండవది జనాల గురించి చెప్పబడిన మాట కాదు. ఎందుకంటే సృష్టిని ఆయన మనస్పూర్వకంగా సృష్టించాడు, మంచిదిగా చేశాడు. దాని కాలాన్ని బట్టి మనుషులు పొరపాటు చేయడం ద్వారా, పాపము చేయడం ద్వారా సృష్టి అంతా కూడా దేవునికి యొక్క ప్రణాళికలో కాకుండా ఇంకో విధంగా మారిపోయింది, పాడైపోయింది, పాపంలో పడిపోయింది. అయితే ఆ సృష్టిలో అంతగా మారినప్పుడు, శపించబడినప్పటికీ కూడా బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే క్షపించబడినప్పటికీ కూడా ఆ సృష్టి ద్వారా దేవుడు మానవ లోకానికి పాఠాలు నేర్పించడానికి అది ఉపయోగిస్తుంటున్నాడు. ఎలాగంటే నువ్వు సృష్టిని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, ఆకాశ విశాలాన్ని చూసినప్పుడు, సూర్య చంద్ర నక్షత్రములు చూసినప్పుడు 19వ కీర్తనలో చెప్పినట్టుగా ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది,
అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురం చేస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. అనగా ఆ సృష్టిలో నుంచి కూడా, పడిపోయిన ఈ సృష్టి ద్వారా కూడా ప్రతి మనిషికి జ్ఞానోపదేశం కలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ అది చూస్తూ ఉండి కూడా దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, దీని వెనకాల ఏం కారణం లేదు అని ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు తీర్పులు లోపడతారని దేవుని యొక్క మాటలోని అర్థము. మానవుల గురించి ఆలోచిస్తే మానవ కోటి లేకపోతే జనాలను చూస్తూ చెప్పబడిన మాట కాదు లోకమును ప్రేమించకుడి అని అంటే. ఎందుకంటే దేవుడే లోకాన్ని ప్రేమించాడు, దేవుడే మానవులను ప్రేమించాడు. మరి దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు? దేని మీద నీ మనసు పెట్టుకోవద్దు, దేనికి నువ్వు పూర్తిగా అవకాశాలను సమయాన్ని కేటాయించొద్దు అని ప్రభు చెప్తున్నాడు. వాక్యంలో చెప్పబడుతుంది అంటే గమనించండి, దేవునికి విరుద్ధమైన విధానాలు, వరల్డ్లీ సిస్టమ్స్ అంటారు, దేవుని విరుద్ధమైన ఆచారాలు, లోక సంబంధమైన ధర్మములు, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తాం. అలాంటి వాటిని ఎక్కువగా ప్రేమించొద్దు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవుని ఆత్మ సంబంధమైన విధానాలు కాకుండా లోక సంబంధమైన విధానాలు, లోక ధర్మములు ఇవన్నీ కూడా దేవుని కార్యాలకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని ఇచ్చే అవకాశాలకు వ్యతిరేకంగా ఉంటాయి. వాటి మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. వాటిని నువ్వు ప్రేమించొద్దు అని ఈ యొక్క మాటలోని అర్థము. దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం కూడా ఈ లోకము దుష్టింది అని ప్రభు రెఫర్ చేశాడు. అదేవిధంగా ఈ లోకానికి అధికారి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాము. అంటే ఇదంతా కూడా పడిపోట ద్వారా సైతానుని యొక్క ఆధీనంలోనికి వచ్చింది. సైతానుని యొక్క ఆధీనంలోనికి రావడం ద్వారా జరిగే ప్రతి ప్రక్రియ కూడా ధర్మ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, దేవుని సంబంధంగా ఉండకుండా పోయినాయి. వాటిని మీరు ధ్యాస ఉంచాలి, వాటిని మీరు ఆలోచించాలని ఈ యొక్క మాటలోని అర్థము. ఇది నా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ లోకమును ప్రేమించడం అనేది క్రైస్తవునికి హానికరం. నేను ఆ అవుట్లైన్ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, ఒకవేళ మీరు ఉంటే దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు. ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. యాకోబు రాసిన పత్రికలో చాలా చక్కటి మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తీసి చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఆలోచించండి, ఇక్కడ ఏమంటే దేంతో ప్రారంభిస్తుంటే వ్యభిచారులు. అది యాక్చువల్ చెప్పాలంటే అది మంచి ఇంట్రడక్షన్ కాదు. అది మంచి ఇంట్రడక్షనా? భయాన్ని కలిగించే ఇంట్రడక్షన్, భయాన్ని కలిగించే ప్రారంభ మాట. ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము అనగా ఇంతకుముందు చెప్పినట్టుగా లోకములో ఉన్న విధి విధానాలు, లోకములో జరిగే దైవ విరుద్ధమైన కార్యాలు, లోకములో ఉండే లోక సంబంధమైన మర్యాదలు, వాటితో మీరు ముడివేసుకొని ఉంటే, వాటితో మీరు సంబంధాలు పెంచుకొని ఉంటే దేవునితో మీరు శత్రువులు అవుతారు, దేవునితో మీరు శత్రుత్వము నెలకొల్పుకుంటారు అనే యొక్క మాటలోని ఆ విషయాన్ని మనం చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దయచేసి ఆలోచించండి. ఇందులో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే క్రైస్తవుడు లోకమును ప్రేమించవద్దు. ఎందుకు లోకాన్ని ప్రేమించదంటే ఇంతకుముందు చూస్తాం కదా, అది దేవునితో వైరము కాబట్టి. వాక్యంలో చూస్తే ఈ లోకములో ఉన్న ఈ విషయాలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉంటున్నాయి. మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ బాహ్య ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నది కాదు లోకము అంటే. ఏదో చెట్లు, గుట్టలు, సృష్టి వీటి గురించి కాదు మాట్లాడుతుంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే దేవునికి విరుద్ధంగా నడిచే సిస్టమ్, దేవునికి దైవ కార్యాలకు, దైవ సంబంధమైన విషయాలకు, ఆలోచనలు విరుద్ధంగా వచ్చే విధానాల గురించి, విషయాల గురించి మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఎందుకంటే ఈ లోకములో దేవునికి అనుకూలంగా, సత్యానికి అనుకూలంగా ఉన్న విషయాలు ఈ లోకములో ఎక్కువగా లేవు. నిజాన్ని చెప్పాలంటే బైబిల్లో చాలా చక్కగా ఉంది. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించు. దాని యొక్క అర్థం ఏంటంటే, రక్షణ మారు మనసు లేని వ్యక్తి ఈ లోక సంబంధమైన వాటి మీదనే ధ్యాస పెడతాడు.
ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచించడానికి కూడా సమయం తీసుకోడు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. లోకమును ప్రేమించొద్దు అనే మాట ఇక్కడ మనుషుల గురించి చెప్పబలే, ఇంతకుముందు మనం చూసినట్టుగా, ఎందుకంటే ఆయనే లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. కానీ ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే మనకు కనిపించని దైవ విరుద్ధమైన దేవుని కార్యాలకు వ్యతిరేకంగా, అది మన వ్యక్తిగత హృదయంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, మన చుట్టూన ప్రపంచంలో కావచ్చు, ఏదైతే దైవ విరుద్ధంగా జరుగుతూ ఉందో దాని గురించి మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనంలో మనం చూసినట్టయితే, మీరు మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారేమి ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. 2వ వచనంలో చూడండి, ఎందుకు బ్రతికించాడు, ఎప్పుడున్నప్పుడు బ్రతికించాడు అని అంటే 2వ వచనంలో ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు. ప్రపంచ ధర్మము చొప్పున మీరు గమనించండి, అంటే లోకములో ఉన్న విధానాలు, విషయాలు ప్రపంచ ధర్మము, లోక ధర్మము, అవి దేవునికి, వాక్యానికి, మన క్రైస్తవ జీవితానికి, ఆత్మ సంబంధమైన విషయాలకు అవి విరుద్ధంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. అదేవిధంగా మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే నన్ను ద్వేషించింది కాబట్టి. అంటే ఏంది? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని అంటే మనుషులు మాత్రమే కాదు కానీ వాళ్ళ విధానాలు, ఎప్పుడైతే వాళ్ళ తప్పులను యేసు ప్రభు చూపించాడో వాళ్ళకి నచ్చలే. వాళ్ళు చేయాల్సిన విధంగా చేయాలి అని ఎప్పుడైతే ప్రభు వారికి బోధించాడో వారికి నచ్చలేదు. ఆ విధానాల గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ విషయానికి వస్తే, ఒకవేళ ఇలాంటి విధానాలకు మీరు కట్టుబడి ఉంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. వాళ్ళకు అనుకూలంగా నువ్వు జీవిస్తే ఓకే, వాళ్ళకు అనుకూలంగా నువ్వు మాట్లాడితే ఓకే, వాళ్ళకు అనుకూలంగా నువ్వు పనులు చేసి వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా ఉంటే ఓకే. కానీ వాక్యానుసారంగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే లోకము నిన్ను ద్వేషిస్తుందని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. నడుచుకొచ్చున్నాము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. గమనించండి, మన యుద్ధం ఏందంట? శరీర సంబంధమైన యుద్ధం కాదు. నేను ముందు చెప్పాను, లోకమును అనగా లోకములో ఉన్న సిస్టమ్, లోకంలో ఉన్న విధానాలు, లోకంలో ఉన్న విషయాలు, ఇవి మనకు కనిపించేవి కావు. ఈ మాటను దృష్టిలో పెట్టుకొని పౌలు అంటున్నాడు, మేము యుద్ధం చేస్తున్నాము, మా యుద్ధోపకరణములు, మేము యుద్ధాలు చేయడానికి వాడే వస్తువులు ఈ శరీర సంబంధమైనవి కావు. ఎందుకంటే దేవుని ఎదుట దుర్గములను పడదోరణాలంత బలము గలవై ఉన్నవి. ఆ తర్వాత 5వ వచనం చూడండి, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. దీన్ని మీరు ఆలోచించండి. మేము చేసే యుద్ధము కంటికి కనిపించేది కాదు. మా యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి కావు. మేము పడగొట్టే దుర్గాలు కూడా, అనగా ఏవైతే మనుషులు ఆయుధాలుగా వాడుకొని దేవుని బిడ్డలను, దేవుని సంఘాన్ని ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తారో అవి, ఆ దుర్గములు కనిపించేవి కావు. వాటిని మేము కూలదోస్తున్నాము. ఏ విషయంలో కూల చేస్తున్నామంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైన వితర్కములను వితర్కములతో దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తూ ఉంటున్నారు. లోక సంబంధమైన వితర్కములు అంటే ఏంది? ఆలోచించండి. బైబిల్లో చూస్తే డిస్ట్రాక్టింగ్ అని మనం చూస్తాము, స్పెక్యులేషన్స్ అంటారు. వితర్కములు అంటే ఊహతో ప్రారంభమై దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ధిక్కరించే స్థాయికి వస్తాయి. ఊహతో ప్రారంభమవుతాయి. ఆలోచించండి. కొన్ని సాంప్రదాయ సంబంధమైన విషయాలు, కొన్ని విషయాలు అవి ఎక్కడ పుట్టినాయో, ఎట్లా వచ్చినాయో మనకు తెలియదు, కానీ అవి స్ట్రాంగ్ అయిపోయినాయి. ఒకవేళ వాటిని వ్యతిరేకించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని జ్ఞానాన్నే ధిక్కరించే స్థాయికి మనుషులు వస్తారు. నేను మనకు అర్థమయ్యే రీతిలో చెప్తానండి. లోక సంబంధమైన విషయాలు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తాయనంటే, కష్టపడి పనిచేయాలి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే కష్టపడి పనిచేయాలి. కానీ సంఘాన్ని, సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టేంత కష్టపడాలని బైబిల్లో లేదు. సంపాదించాలి, కానీ సంపాదనే జీవితం కాదు. ఓకే, ఆరోగ్యంగా ఉండడం మంచిదే. ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి టైంకు చర్చికి రాలే, ఉండాలనుకుని కాబట్టి ఎంత తడిసిపోతాం, మళ్ళీ జరుబవుతుంది. ఆ తర్వాత
వేరే వేరే రూట్లో మన ఆరోగ్యాలు పోతాయి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదే. కానీ ఆరోగ్యాన్ని కాపాడమే ధ్యేయంగా పెట్టుకొని జీవించడం అనేది మంచిది కాదు. అది లైఫ్ గోల్ కాదు. మీకు అర్థమవుతుందా? స్లోగా ప్రారంభమవుతాయి. అవి ఎంత స్థాయికి పోతాయంటే దేవుని జ్ఞానాన్ని ధిక్కరించే స్థాయికి. అందరూ పనిచేయాలి, అందరూ కష్టపడాలి, అందరూ పనిచేయాలి. ఆదివారం కూడా పనిచేయాలి. సంఘ సహవాస నిర్లక్ష్యం చేష్టంతా పనిచేయాలని బైబిల్లో ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఒకవేళ ఆ విధంగా చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష, రాళ్ళతో కూడా చంపుతారు, బుల్లెట్లు వేస్ట్ అని. అర్థమవుతుందా? ఆలోచించండి. అంటే సంపాదించాలి, అది దేవుడు పెట్టిన ఒక 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 విషయం. కానీ సంపాదననే జీవిత లక్ష్యం కాకూడదు. ఆరోగ్యంగా ఉండాలి, కానీ ఆరోగ్యంగా ఉండడానికే నువ్వు జీవితాంతం కష్టపడాల్సిన అవసరం లేదు. గమనించాలి. చిన్నగా ప్రారంభమవుతాయి, ప్రభావితం చూస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అంటుంది ఏంటంటే, మీరు లోకాన్ని, క్రైస్తవుడు లోకమును ప్రేమించవద్దు, ఇది ఆజ్ఞ. క్రైస్తవుడు లోకమును ప్రేమించవద్దు, ఇది ఆజ్ఞ. దేని ప్రేమించదు అంటే ఈ విధానాలను. మళ్ళీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లోకం అన్నంత మాత్రాన మనుషులని కాదు, ప్రపంచాన్ని కాదు, సూర్యచంద్ర నక్షత్రములను కాదు, దేవునికి విరుద్ధంగా ఉన్న విధానాలను, వాక్య విరుద్ధంగా ఉన్న విషయాలను ఎక్కువగా ధ్యాస పెట్టొద్దు అని ఈ మాట యొక్క అర్థము. మొదటిగా క్రైస్తవుడు లోకమును ప్రేమించొద్దు, ఇది ఆజ్ఞ. రెండవదిగా క్రైస్తవునికి లోకల సంఘర్షణ ఉంటుంది. లోకంలో కాన్ఫ్లిక్ట్ అంటారు. అదేందనంటే ప్రతి క్రైస్తవునికి ఉన్న పోరాటం. అది ప్రతి క్రైస్తవునికి ఉన్న పోరాటము. అది వాక్యంలో చూస్తే, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి, ఎవడైనా లోకము ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ గమనించండి, మనిషికి ఈ సంఘర్షణ, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, ఈ పోరాటం అనేది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. రక్షింపబడినప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు ఈ పోరాటము అసలే ఉండదా అని కాదు. నేను ఒక మాట చెప్తున్నానండి, లోకములో ఉన్న వాళ్ళకంటే రక్షింపబడిన వాళ్ళకు శోధనలు ఎక్కువ ఉంటాయి, పోరాటాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వాక్యంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు శోధనలే ఉండయి, నీకు కష్టాలే ఉండయి అని ఒకవేళ చెప్తే తప్పు, పొరపాటు. ఎందుకంటే బైబిల్లో చాలా చక్కగా చెప్తుంది, క్రీస్తులో సద్భక్తితో బ్రతికే వారికి శోధనలు, శ్రమలు తప్పవు. కానీ వాటి మీద జయమునిచ్చేవాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అది చేయబడుతుంది. అయితే ఇక్కడ సంఘర్షణ అంటే ఏం సంఘర్షణ, ఏం పోరాటము, వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి? ఏ విధంగా గుర్తించాలంటే దేనికి సమయాన్ని ఎక్కువ ఇస్తున్నాము, దేన్ని ఎక్కువగా మనం ఇష్టపడుతున్నాము, దేన్ని మనం ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాము. గుర్తుంచుకోనండి, లోకంలో ఉన్న వాళ్ళు లోకంలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత చూపిస్తారు. మరి దేవుని సంబంధిగా ఉన్న మనము దేవుని విషయాలకు ప్రాధాన్యత చూపిస్తున్నామా? మీకు అందరికీ అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్తాను. క్రైస్తవుడు ఇలా ఎదుగుతూ ఉంటే, అందరూ చూడండి, క్రైస్తవుడు ఈ విధంగా ఎదుగుతున్నప్పుడు ఈ రెండు సమానంగా ఎప్పుడు సాగవు. లోకంతో స్నేహము, దేవునితో స్నేహం అనేది ఎప్పుడు కూడా సమానంగా సాగవు. కొంచెం లోకంతో స్నేహము, దేవునితో స్నేహం అనేది రెండు సమానంగా ఎప్పుడు సాగవు. ఇందులో ఏదన్నా ఒకటి పైకి పోతుంది, ఏదన్నా ఒకటి కిందికి వస్తుంది. నా మాటినండి, నువ్వు లోక సంబంధమైన విషయాల మీద ఆశయాలు, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకుంటున్నావంటే ఆత్మీయ విషయాల్లో నువ్వు అంత డెవలప్ కాలేవు. అర్థమవుతుందా? ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఎక్కువగా ఆప్యాయత, ప్రేమ, దేవుని వాక్యాన్ని విలువరించి జీవిస్తున్నావు అనంటే లోక సంబంధమైన విషయాలు మినిమైజ్ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి. ఈ రెండు ఒకే లెవెల్లో, ఇంత లెవెల్లో పోవు. ఇందులో ఏదో ఒకటి తగ్గుతుంది, ఏదో ఒకటి పైకి పోతుంది. నా మాట వినండి, ఎందుకంటే బైబిల్ చెప్పండి, యేసు ప్రభు ఒక దాసుడు ఇద్దరు యజమానులను ప్రేమించలేడు, ఇద్దరు యజమానులకు పనిచేయలేడు. ఒక దాసుడు ఒకరిని ద్వేషిస్తాడు, ఇంకొన్ని ప్రేమిస్తాడు, ఒకరిని గౌరవిస్తాడు, ఇంకొకరిని అగౌరవిస్తాడు. ఈ రెండిటి ద్వారా, వీటి ద్వారా తెలిసేది ఏమిటి అనంటే, మనము లోకములో ఉన్నప్పుడు ఈ ఘర్షణలో, ఈ కాన్ఫ్లిక్ట్లో ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎవరిని ఎక్కువగా మనం ఇష్టపడుతున్నాము, ఎవరికి ఎక్కువగా మన సమయాన్ని కేటాయిస్తున్నాము. నా మాట వినండి, రెండు విషయాలు సమానంగా చేస్తున్నామని ఒకవేళ మీరు అనుకుంటే ఇది మీ భ్రమ, ఇది మనందరి భ్రమ. లోకములో బాగానే చేస్తున్నాము, లోక సంబంధంగా నంబర్ 1 అవుతున్నాము. బైబిల్లో సంఘ సహవాసానికి వచ్చినప్పుడు, చర్చ్ బిల్డింగ్లోనికి వచ్చినప్పుడు
కూడా సమానంగా ఉన్నామనుకుంటే అది సరైనది కాదు. వాస్తవానికి ఇక్కడ ఎదుగుతున్నావు కానీ ఇక్కడ తగ్గుతున్నావు. లేదంటే ఇక్కడ ఎదుగుతున్నావు అనుకుంటే వీటిని నువ్వు లెక్క చేయవు, వీటి మీదనే ధ్యాస పెడతావు, ఆత్మ సంబంధమైన విషయముల మీద. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలి. లోకమునా లేక క్రీస్తునా? మనం దేన్ని ఎక్కువగా ఈ సంఘర్షణలో, ఈ కాన్ఫ్లిక్ట్లో, ఈ యొక్క యుద్ధంలో, ఈ పోరాటంలో మనము దేని మీద ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాము? మొదటిగా క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించదు, ఇది ఆజ్ఞ. రెండవదిగా క్రైస్తవునికి లోకంలో ఘర్షణ ఉంటుంది, అది పోరాటం. మూడవదిగా క్రైస్తవునికి లోకములో ఉన్న వాటి మీద ఆకర్షణ ఉంటుంది, అది ఛాలెంజెస్, సవాళ్ళు. రక్షింపబడినంత మాత్రాన, సంఘం నుండికి వచ్చినంత మాత్రాన లోకము మన మీద మనం ప్రభావము చూపదని మనం ఎప్పుడు అనుకోవద్దు. రక్షింపబడిన వ్యక్తులు కూడా శోధనలకు లోనవుతారు, పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ గుర్తుంచుకోనండి, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి పడిపోయిన చోటనే ఉండడు, లేస్తాడు, పశ్చాత్తాపడతాడు, ప్రభువుతో సమాధాన పడతాడు, ప్రభువుతో ఒడంబడిక చేసుకుంటాడు, మళ్ళీ ఆ యొక్క తుచ్చమైన అభిలాషలకు వెళ్ళడు. అందుకనే కఠినమైన భాష బైబిల్లో వాడబడింది. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తి పాపంలో పడిపోయి మళ్ళీ అటు తిరగడంట. ఆకర్షణ ఉంటుంది. దయచేసి మీరు గమనించండి, ఈ పత్రిక ఎవరికి రాసేది తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక క్రైస్తవులకు. ఓకే, క్రైస్తవులకు రాయబడి, క్రైస్తవులకు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు రాశాడు. ఈ సందర్భంలో 3 విషయాలు ముందు పెట్టాడు. ఈ విషయంలో మీరు పడిపోతున్నారా? ఈ విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయా? ఇవి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయా? ఆలోచించండి అని. ఆ 3 విషయాలు ఏం తెలుసా? 16 వచనం చదవండి. లోకంలో ఉన్నదంతా కూడా ఏందంట? శరీరాశ, నేత్రాశ. ఓకే, ఇటు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. ఈ మాటలు, ఈ పదము, ఈ వచనము చాలా దినాల నుంచి వింటున్నాం మనం. ఎవరైనా ఇయ్యాలనే ఫస్ట్ చేతులెత్తురి. యాక్చువల్లీ ఇయ్యాలనే ఫస్ట్ వింటున్నా నేను ఈ మాట అని అనుకున్న వాళ్ళు ఎవరన్నారా? అనేవాళ్ళు ఎవరు లేరు. మనకు చాలా దినాల నుంచి ఈ మాటలు పదే పదే అందరికీ, క్రైస్తవులకు చాలామందికి ఇది ఫెమిలియర్ వర్డ్స్. లోకములో ఉన్నవన్నీ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. గమనించండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. శరీరాశ, నేత్రాశ, ఆశ అనే మాటను గురించి మనం ఆలోచిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని మనం కానీ ఒకవేళ మన ముందు పెట్టుకొని ఆది కాండంలో జరిగిన సంఘటన, యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటన కానీ చూస్తే చాలా చక్కగా మనకు తెలుస్తుంది. ఓకే, ఇది ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వ చెప్పిన పని చేయకుండా, తినకుండా తినొద్దు అని తిన్నప్పుడు అక్కడ దాని గురించి ప్రస్తావన చేయబడింది. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము, ఓకే ఏనండి, ఏంటంటే ఆహారానికి మంచిది అంటే ఏం తెలుసా? మంచి టేస్ట్ ఇస్తుంది, ఇది శరీరాశ. రెండోది ఏంది? కన్నులకు చాలా ఇంపైనది, అందంగా ఉన్నది, ఇదేం తెలుసా? నేత్రాశ. మూడోది ఏం చెప్పండి? వ్యాస్, ఎక్సలెంట్, వివేకం ఇచ్చే రమ్యమైనది. అంటే నేను తిన్నానంటే నంబర్ 1 అయిపోతా, ఎక్దమ్ చాలా పెద్దగా అయిపోతా. శరీరాశ, నేత్రాశ. ఆహారానికి మంచిది శరీరాశ, నేత్రానికి రమ్యంగా కనిపిస్తుంది నేత్రాశ. ఆ తర్వాత జ్ఞానం ఇస్తుంది. ఇది తిన్నామంటే జిందగీ మొత్తం బదలుగయ్యా, జిందగీ మొత్తం మారిపోతుంది అని ఆలోచించింది. ఇవే శోధనలు యేసుక్రీస్తుకు వచ్చినాయి తెలుసా? లూకాసు సువార్తలో 4వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనంలో చూస్తే, మొట్టమొదటిగా ఏం చేశాడు సైతానుడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమని తినమన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? దేవుని నుంచి వచ్చే మాట ద్వారా కానీ మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించాడు. థ్యాంక్ యూ. ఆ శరీరాశను ఆయన జయించాడు. రెండవ శోధన గమనిస్తే, భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించాడు. నువ్వు నాకు సాగిలపడు, నేను నీకు ఇవన్నీ కూడా ఇస్తాను. ఆలోచించండి. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలే, ఇంకా వేరే ఆప్షన్ నీకు లేనే లేదు. మూడో ఆప్షన్ ఏమిచ్చాడు?
జీవపడంబాన్ని మనం ఆలోచిస్తే ఆయన దేవాలయ శిఖరం మీద నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నుంచి దూకు, దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి. ఆలోచించండి, ప్రభు దాన్ని జయించాడు. కానీ ఆది కాండంలో అవ్వ మాత్రం జయించలేకపోయింది. శరీరాశ, నేత్రాశను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆశ అనే మాట కోరిక, బలమైన కోరిక, ఇచ్చ అంటారు. ఓకే, ఇందులో కూడా ఇచ్చ అని అంటారు. గమనించండి, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా వాడబడిందంటే లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని. ఈ పదాన్ని కానీ మనం ఆలోచిస్తే ఈ ఆశ అనే పదము గ్రీకులో ఎపితూమియా అని అంటారు. ఈ పదము నెగిటివ్గా వాడబడింది, పాజిటివ్గా వాడబడింది. నా మాట్లాడండి, నెగిటివ్గా వాడబడింది, పాజిటివ్గా. నెగిటివ్ అని అంటే అనుకూలము కాకుండా, పాజిటివ్ అంటే అనుకూలంగా, అనుకూల సంబంధంగా వాడబడింది. గమనించండి, ఇది మనం కానీ బైబిల్లో చూస్తే యోసేపు ఒక సందర్భంలో పాపము చేయటానికి వేరే వాళ్ళు ప్రేరేపించినా కానీ ఆయన ఏం చేసింది తెలుసా? చేయలే. ఆయనకున్న బలమైన కోరిక ఏందనంటే ఈ పాపానికి నేను దూరంగా ఉంటాను, చెయ్యకూడనివి, ప్రభు ఆజ్ఞాపించనివి, దైవ విరుద్ధమైనవి, వాక్య విరుద్ధమైనవి నేను చెయ్య అని తన జీవితంలో మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దానియేలు ఏం చేశాడు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడానికి సంకల్పించుకున్నాడు. హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు పాజిటివ్గా. నేను తప్పనిసరిగా ఏది ఏమైనా సరే, రాజాజ్ఞ రాని, సైనికులు నా చుట్టూ ఉండని, ఒకవేళ నా జీవితము సైనికుల చేతిలో పడిపోయి నేను ఒకవేళ నేరం చేసిన నిరూపించి నన్ను సింహబోనని చూస్తాం కదా బైబిల్లో, అలా చేసినా పర్వాలేదు, కానీ నేను చేయవలసింది మాత్రం తప్పనిసరిగా చేస్తూనే ఉంటాను. బైబిల్లో ఇంకో చక్కటి మాట మొదటి తిమోతి రాసిన పత్రికలో ఉంది. ఏంటంటే అధ్యక్ష పదవిని ఆశించేవాడు, అనగా దేవుని వాక్యాన్ని చెప్పాలని, ఒక పాస్టర్గా ఉండాలని, సంఘాన్ని నడిపించాలని ఒకవేళ ఎవరికైనా ఆశ ఉంటే ఇది పాజిటివ్గా అనుకూలపరిచేది. గమనించండి, చేయకూడని ఉన్నవి, చేయవలసినవి ఉన్నవి, ఒకవేళ ఆ విధంగా ఉంటే అది మంచిది అని. కానీ ఈ సందర్భంలో చూస్తే పాజిటివ్ కంటే నెగిటివ్, ఏదైతే చేయకూడదో, ఏదైతే అనుకూలం కానిదో దాని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ విషయం చెప్తూ ఉంటుంది. ఏమని తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. శరీరాశ, దయచేసి గమనించండి, నేత్రాశ, ఈ ఆశ అనే మాట మనం ఏదైతే చేయకుండా ఉండాలో, ఏది జయించాలో, ఏది సరి అయినది కాదో, ఏది అనుకూలమైనది కాదో దాని మీద ధ్యాస పెట్టి దానికి దూరంగా ఉండాలి, దాన్ని జయించే విధంగా ఉండాలని ఈ యొక్క మాట యొక్క అర్థము. గమనించండి, ఈ లోకములో తప్పులు, పాపాన్ని చేయాలని తహతహలాడే మనసు, లేకపోతే లోక సంబంధమైన విషయాలు, వస్తువులు, సుఖభోగాలు, ఓకే, ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని జయించాలి అని ఈ మాట యొక్క అర్థం. ఆర్థర్ పింక్ అనే దేవుని యొక్క ఒక సేవకుడు ఉన్నాడు, చాలా దిన క్రితం ఆయన చనిపోయాడు. ఆయన తన పుస్తకంలో ఒకసారి రాసిన ఏంటంటే, ఇవి ఈ కోరికలు, లేకపోతే ఈ శరీరాశ, నేత్రాశని ఏ విధంగా ప్రారంభమవుతాయంటే, కోరికల వలె ప్రారంభమవుతాయి, ఆప్యాయతలతో అభివృద్ధి చెందుతాయి. ఎంతవరకు అభివృద్ధి చెందుతాయంటే మన జీవితాన్ని ప్రభావితం చేసి దేవునికి దూరంగా అయ్యేంతవరకు కూడా మనిషిని ప్రభావితం చేస్తాయంట. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది వీటిని జయించాలి. దేవుని వాక్యం చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికి తెలుసు ఏముంది? ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. బైబిల్ మీరు తీసి చూడండి, 16వ వచనము, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరని. 17వ వచనము, శరీరానికి ఆత్మకు అది యుద్ధము, పోరాటం ఉంటుందని. ఆ తర్వాత ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రములకు లోబైన వారము కామని. అయితే శరీరానుసారమైన జీవితం, శరీరానుసారమైన విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే 9వ వచనంలో 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అయి ఉన్నవి. ఆలోచించండి, గలతీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు
అది ధ్యానం చేసినప్పుడు వీటన్నిటి గురించి నేను వివరించాను. మీరు ఇంకా వినాలనుకుంటే అది 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 ఉన్నది ఆన్లైన్లో, మీరు వినండి. శరీరానుసారమైన జీవితం అనేది, ఓకే, శరీరాశ అనేది ఎంతవరకు మనిషిని తీసుకొని పోతుంది అని అంటే, ధర్మశాస్త్రం నాకు దేవునికి విరుద్ధంగా ఉండడానికి, దేవుణ్ణే లెక్క చేయకుండా ఉండడానికి తీసుకొని పోతుందని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాము. గమనించండి, క్రైస్తవునికి దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవు లోకాన్ని ప్రేమించొద్దు, అది దేవుని ఆజ్ఞ. క్రైస్తవునికి లోకంతో సంఘర్షణ ఉంటుంది, అది పోరాటం. మూడవదిగా మనం చూసాము, క్రైస్తవునికి లోకములో ఆకర్షణ ఉంటుంది, అది సవాళ్ళు. ఈ ఆకర్షణను జయించాలి అని అంటే మొట్టమొదటిగా శరీరాశ. రెండవది ఏం తెలుసా? ఏంటది? నేత్రాశ. ఏంటది? నేత్రాశ. ఒక ఆయన అన్నాడు, ఏం తెలుసా? నేత్రాశ అనేది మనుషుని జీవితంలో జరిగే ప్రతి పాపానికి ఎంట్రీ పాయింట్ అంట. ఎంట్రీ అంటే ఏం తెలుసా? ప్రారంభ దశ. మనిషి జీవితానికి అతలాకుతలం కావడానికి, దేవునికి విరుద్ధంగా జీవించడానికి నేత్రాశ అనేది ఒక ఎంట్రీ దశ, అది ప్రారంభ దశ. ఈ ప్రారంభ దశ ఒకవేళ మనుషుల్లో కానీ మనం హ్యాండిల్ చేయలేకపోతే, దేవుని శక్తి లేకపోతే, ప్రతి క్రైస్తవుని యొక్క, క్రైస్తవురాలు యొక్క పతనానికి ఇదే ప్రారంభ దశ. అయితే మరి కళ్ళు మూసుకొని పోవాలనా? కళ్ళు చూడొద్దా? ఏదైనా తోటలో అవ్వ చూసింది, అన్నీ ఉన్నాయి, కానీ దేని మీద ఆకర్షణ వచ్చింది? ఏదైతే దేవుడు తినద్దని చెప్పిండో దాని మీదనే ఆకర్షణ వచ్చింది. మనుషులు అనుకోవచ్చు, దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చిండు, ఇది ఒక్కటి లేకపోతే నా జీవితం బాగుపడదా? బాగుపడుతుంది. కానీ గుర్తుంచుకోనండి, నేత్రాశ అనేది మనిషి జీవితాన్ని, ప్రతి క్రైస్తవ జీవితాన్ని సరిగా మనం దైవికంగా లేకపోతే పతనానికి నడిపిస్తుంది. కళ్ళు మంచివే, కళ్ళు ఉన్నాయి కాబట్టే రంగుల ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంతకుముందు రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఎంతమంది తెలుసు? బ్లాక్ అండ్ వైట్ టీవీ తెలుసు కదా. ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకు పచ్చయి, ఎర్రయి అన్నట్టు కనిపిస్తున్నాయి, లేకపోతే బ్లాక్ అండ్ వైటే కనిపిస్తున్నాయి అన్నీ. చూడు, మీరు కూర్చున్న కార్పెట్ ఎర్రగా ఉంది, రూప్ తెల్లగా ఉంది. టెస్ట్ అయిపోయిందా? మీ కళ్ళు కరెక్ట్ పనిచేస్తున్నాయి. ఆలోచించండి. దేవుడు చెప్పింది వారు ధిక్కరించారు. మొట్టమొదటిగా ఆకర్షణ. వాక్యంలో చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో కూడా దావీదు ఇలాంటి వాటికి పడిపోయే పాపం చేశాడు. ఆలోచించండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో బెత్షెబా అనే ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూశాడంట, పాపంలో పడిపోయాడు. ఆలోచించండి. సంసోను జీవితంలో బ్యాడ్ పాయింట్ ఏం తెలుసా? ఆయన కనులకు ఏది కనిపిస్తే అది చేయాలనుకున్నాడంట. మనము 13 నుంచి 16 అధ్యాయాల వరకు 4 అధ్యాయాల్లో సంసోను జీవితం చూస్తే ఆయన ఇది చూశాడు, అది చూశాడు, అది చూశాడు, చూసిందంతా కూడా రాంగ్. తన జీవితం అంతా కూడా ఏ పని కోసమైతే దేవుడు ఈ లోకానికి పంపించాడో దాన్ని జరిగించకుండా చనిపోయాడు. బాగా తెలివైన సొలొమోను ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటే తెలుసా? నా కనులకు ఇంపైన అన్నీ కూడా అనుభవించాను అంటాడు. ఏంటది? నా కనులకు ఇంపైనవన్నీ కూడా నేను చూశాను, అనుభవించాను. అంటే నువ్వేమనుకుంటావు? ఈజ్ ఎ హీరో అనుకుంటావు. కాదు, నేను జీరో అని ఆయన చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పండి, ఏమన్నాడు? వ్యర్థము. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇవన్నీ కూడా వ్యర్థము. మీరు ఇప్పుడు చూసారా? మన కనుదృష్టిని, మన ఆశయాలను, మన విషయాలను ఆకర్షించడానికి అడ్వర్టైజ్మెంట్ ఎంతమంది చూస్తారు? అడ్వర్టైజ్మెంటు 2 నుంచి 5, 6, 7 సెకండ్లే ఉంటుంది, ఉంటే 10 సెకండ్లు ఉంటుంది. బూమ్, మైండ్లో పిక్చర్ పడిపోతుంది. అంతేనా కదా? అడ్వర్టైజ్మెంటు ఈ ఏజెంట్స్, వ్యక్తులు మనుషులను ఏ విధంగా ఆకర్షించాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే వాళ్ళు ఎక్కువగా కన్నులకు ఇంపైంది, ఆకర్షణీయమైంది మనుషులకు చూపిస్తారు. దేవుని బిడ్డలారా, గమనించండి, లోకంలో ఉన్న ఆశలు కూడా నేత్రాశ ఇలాంటిది.
మరి ప్రభు చెప్పాడు ఒక మాట, నీ కన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడు. గుడ్. ఒక సిస్టర్ మాత్రం మంచి రెస్పాండ్ ఇచ్చింది. ఇక్కడ సిస్టర్, అక్కడ బ్రదర్, వీళ్ళే రెస్పాండ్ ఇచ్చారు. వీళ్ళు జర కలిసి బైబిల్ స్టడీ చేసేటట్టు ఇంటికాడ. ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఇక మీరు మీ బ్రదర్స్ ఎవరు రాలేదో మీరు చెప్పురి. ఇక్కడ సిస్టర్స్కు బ్రదర్స్ ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా చెప్పురి. ఓకే, నీ కన్నులు అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? పీక్ పడేయాలి. ఇక దాని ఉద్దేశం అది కాదు. నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని కంట్రోల్లో పెట్టు. నేను ఫోన్ బాగా డిస్టర్బ్ చేస్తుందా, కలర్ ఫోన్ తీసేసి బ్లాక్ అండ్ వైట్ ఫోన్ కొనుక్కో. ప్రార్థన టైంలో ఒకవేళ ఫోన్ నేను డిస్టర్బ్ చేస్తుందా, ఇంటికడ పెట్టిరా. 2 గంటల సేపు ఫోన్ చేతిలో పట్టకపోతే ఆకాశము తలకిందులు కాదు. నీ జీవితము హీరో నుంచి జీరోకు పోవు. దానివల్ల పెద్ద నష్టమేం జరగదు. తీసి పడేయానంటే ఆ విధంగా దూరం పెట్టు. నిన్ను ఆటంకపరిచేవి, నీ అటెన్షన్ డైవర్ట్ చేసేవి ఏవైనా ఉన్నాయా? ఒకవేళ అటువైపు పోతే అది సరైనది కాదు అనుకుంటే అటువైపు వెళ్ళకు. ఓకే, ఇక పలాని పుస్తకం ఓపెన్ చేస్తే, పలాని పేజ్ ఓపెన్ చేస్తే ఇది నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి మంచి కాదు అనుకుంటే దాని తర్వాయి పోకు. అర్థమవుతుందా? నేత్రాశ అన్నిటికీ, అన్ని రకాల పాపాలకు ఎంట్రీ పాయింట్, ప్రారంభ దశ. జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. పాజిటివ్గా ఆలోచిస్తే కన్నులను దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఓకే, భక్తులు ప్రార్థన చేస్తారు, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లుగా. 119 కీర్తన 118 వచనం. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టుగా నా కన్నులను తెరువుమంటాడు. నా మనసును వెలిగించు, నా కన్నులను తెరువు. గమనించండి, మంచివి కానీ రాంగ్ పర్పస్లో, తప్పుడు అభిప్రాయాలతో ఒకవేళ వాడితే అది మంచిది కాదని ఈ మాట యొక్క అర్థము. నేత్రాశ, శరీరాశ, ఇంకోటి ఏంది చెప్పండి? జీవపు డంబము. దీన్ని ఏమంటారంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ పైన 2 విషయాలతో ఈ జీవపు డంబం అనేది పానం పోసుకుంటుందంట. అర్థమైందా? శరీరాశ, నేత్రాశ కలిసిందనుకో జీవపు డంబం, గర్వం అనేది వచ్చేస్తుంది. దాని అంతలో ఉప్పొంగుతుంది. నేను సంథింగ్ అనుకొని, ఓకే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు, నాకు ఒక ప్రత్యేకత ఉందని ఊహించుకుంటావు. ఈ విధంగా చేయడం ద్వారా ఇతరులను తక్కువ చూపు చూడడము, ఇతరులను హీనంగా మాట్లాడడము, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడము, ఇతరులను అగౌరవపరచడం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు తెలుసా? జీవపు డంబము నీలో ఉన్నప్పుడు. శరీరాశ, నేత్రాశ, లోక సంబంధంగా నువ్వు ఆకర్షితులు అయిపోతే ఆ గర్వం అనేది ప్రాణం పోసుకుంటుంది. ఆ గర్వం ద్వారా మనుషులను చులకనగా చూడడం ప్రారంభిస్తావు, చులకనగా మాట్లాడడం ప్రారంభిస్తావు. లేనిది ఊహించుకొని నువ్వే గొప్ప అనుకుంటావు. అర్థమవుతుందా? లేనిది ఊహించుకొని నువ్వే గొప్ప అనుకుంటావు. ఇంతకుముందు రోజుల్లో ఒక సామెత చెప్పాడు, పెంట మీద వండుకొని బంగాళం వండుకున్నట్టు కళ్ళగనరాడు వాడు. జీవడం అమ్మంటే గది. పడుకున్న తావు వేరు, ఊహించుకుంటున్న తావు వేరు. అరిస్టాటిల్ అనే ఒక వ్యక్తి, పండితుడు ఈ మాట అన్నాడు. ఏం తెలుసా? లేని వాటిని ఊహించుకొని ఊహించుకోవడము, అనవర్చుకోవడం అనేది డాంబికత్వాన్ని సూచిస్తుందంట. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, దాన్ని తెలుగులో చెప్పాను. లేని వాటిని నేను, నన్ను, నాయి అనుకొని ఊహించుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని నుంచి, తండ్రి నుంచి కలిగినవి కావు అని 16వ వచనంలో చూస్తాము. శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. మరి తండ్రి వలన పుట్టినవి ఏంటివి? విధేయత, జ్ఞానము, ఓకే, ఆత్మీయ ఎదుగుదల, ఇవి తండ్రి వలన పుట్టినవి. దయచేసి మనం చూస్తాము. మొదటిసారిగా చూస్తాం. మొదటి పాయింట్ ఏంటంటే క్రైస్తవులు లోకాన్ని ప్రేమించదు. ఇది ఆజ్ఞ. క్రైస్తవునికి లోకంలో సంఘర్షణ ఉంటుంది, అది పోరాటం. క్రైస్తవునికి లోకంలో ఆకర్షణ ఉంటుంది, అది సవాళ్ళు. 4వదిగా క్రైస్తవునికి లోకానికి ముగింపు ఉంటుంది. దయచేసి ఆలోచించండి. దానికంటే ముందుగా ఒక చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇందులో ఈ 3 విషయాల గురించి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. ఈ 3 విషయాల గురించి మనం ఆలోచిస్తే శరీరాశ, నేత్రాశ, జీవడంబము. నేను ఒక దగ్గర చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ నాకు బాగా
కన్విన్స్ చేసినాయి, చాలా ఒప్పింపజేసినాయి. అవి చదువుతాం. దేవుని చిత్తము కానిది చేయాలనుకోవడము శరీరాశ. దేవుని యొక్క చిత్తము కానిది కలిగి ఉండాలి అనుకోవడము నేత్రాశ. దేవుని చిత్తములో లేనిది నువ్వు ఆ స్థానములో ఉన్నావు అనుకోవడము అది జీవపు డంబం. దేవుని చిత్తంలో లేనిది చేయాలనుకుంటే అది శరీరాశ. దేవుని చిత్తంలో లేనిది నువ్వు కలిగి ఉండాలనుకుంటే అది నేత్రాశ. దేవుని చిత్తములో లేనిది నువ్వు సంథింగ్, నువ్వు హయ్యర్, నువ్వు గొప్పోడివి అని నువ్వు ఊహిస్తే అది జీవపు డంబము. దయచేసి ఆలోచించండి. ఇలాంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని చోట్ల మనము దేవుని చిత్తము కాంది చేశాము, దేవుని చిత్తము కాంది అని అనుకున్నాము, దేవుని చిత్తము కాంది ఊహించుకున్నాము. అవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవని వాక్యం ద్వారా ధృవపరుస్తుంటున్నాను. 4వ పాయింట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా క్రైస్తవునికి, లోకానికి అంతం అనేది ఉంటుంది, ముగింపు అనేది ఉంటుంది. వాక్యంలో చూస్తే 17వ వచనం చదవండి. లోకము దాని ఆశలు గతించిపోయినవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. ఇక్కడ 2 టోటల్ ఆపోజిట్గా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ లాగా, సత్యము అసత్యము లాగా, నీతి అవినీతి లాగా, ఈ 2 టోటల్గా ఆపోజిట్లో మనకు కనిపిస్తున్నాయి. ఆపోజిట్లో కనిపించే విషయాలు ఏంటంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. మళ్ళీ లోకం అనగానే చెప్పండి, ఏంది? మనుషులు కాదు, సృష్టి కాదు, సూర్య చంద్ర నక్షత్రములు కాదు, దేవునికి, వాక్యానికి విరుద్ధంగా జరిగే అంతర్యుద్ధం లాంటివి, కనిపించని విధానాలు, కనిపించని లోక సంబంధమైన ధర్మములు, వీటి గురించి మాట్లాడుతున్నాం. అవన్నీ ఒకరోజు గతించిపోతాయి, అవన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి. వరల్డ్ విల్ పాస్ అవే ఉంది ఇంగ్లీష్లో. దీన్ని పరాగో అనే ఒక పదం వాడబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ పదాన్ని గురించి చెప్పబడ్డది. చూడండి. మరియు కొత్త ఆజ్ఞలు మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు మీకు ప్రకాశించున్నది. గతిస్తుంది, పాస్ట్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది, వెడలిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ పదము కొత్త నిబంధనలో 10 సార్ల కంటే ఎక్కువగా వాడబడిందని ఒక పండితుడు చెప్పాడు. ఇది నిజంగా మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. లోకములో గతించిపోయేటి చాలా ఉన్నాయి. గుర్తుంచుకోండి, లోకములో గతించొద్దు అని అనుకునేది మానవుని యొక్క స్వభావం. ఇంకో మాట చెప్పమంటారా, మనం ఎట్లున్నాము గట్టినే ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. ఏజ్ కావచ్చు, మనం కట్టుకునే ఇండ్లు కావచ్చు, మనం కొనుక్కున్న బండ్లు కావచ్చు, మనం చేసి ఎట్లా కొన్నామో గట్టినే ఉండాలని అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు వాడినా సరే కండిషన్లో ఉండాలనుకుంటాం. విషయం ఏంటంటే అట్లుండదు, అది గతించిపోతుంది, ఫేడ్ అవుతుంది. అది ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, అంటే ఇల్లు కావచ్చు, శరీరం కావచ్చు, బండి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి రిపేర్ వస్తుంది, దాని టైం గతించిపోతుంది. అంతేందుకు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోరు. 5 సంవత్సరాల క్రితం ఉన్నంత బలం ఉందా ఇప్పుడు? చేతులు ఎత్తురు. ఇంకో 5 సంవత్సరాలు ఇదే రీతిగా ధూమ్ధామ్ చేస్తాననే గ్యారంటీ ఉందా? లేదు. లోకములో ఉన్న ఆశలు కూడా, దైవ విరుద్ధమైన కార్యాలు కూడా ఆ విధంగానే గతించిపోతాయి, ఆ విధంగానే వెళ్ళిపోతాయి. కానీ దేవుని బిడ్డలైన వారికి, క్రైస్తవులైన వారికి, రక్షణ మారు మనసు పొంది ప్రభువులో జీవిస్తున్న వారికి గొప్ప నిరీక్షణ ఏం తెలుసా? దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, క్లియర్గా చెప్తుంది, అర్థమయ్యేదని చెప్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు అనగా దేవుని చిత్తం అంటే ఏంది? దేవుని వాక్యానికి, పద్ధతులకు, విధానాలకు, క్రైస్తవ్యాన్ని గౌరవించే విధంగా జీవించడం అలవాటు చేసుకున్న వారికి, ఆధ్యాత్మికంగా జీవించే వారికి, ఇక్కడో రకంగా బయటో రకంగా ఉండేవారి కాదు. ఇక్కడ చూపించినంత భక్తి బయట చూపించవు, అది కాదు ఇక్కడ చెప్పేది. దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని చిత్తానికి లోబడేవారు. మన జీవితంలో విధానం అయిపోవాలి. అది గమనించండి, జీవితంలో విధానం అయిపోవాలా. ఒంటరిగా ఉన్న, 10 మందిలో ఉన్న, సంఘంలో ఉన్న, లోకంలో ఉన్న, నీ సొంత పని చేసుకుంటున్నా, వేరే వాళ్ళ పని చేస్తున్నా, నీ యొక్క జ్ఞానం చేత, దేవుడిచ్చిన జ్ఞానం చేత నువ్వు ముందు కొనసాగుతూ ఉంటే దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉంటావు. అలాంటి వారికి ప్రభు నిత్య జీవం ఇచ్చాడు. ఆ చిత్తాన్ని ఎవరు జరిగిస్తారంటే రక్షణ, మారు మనసు గురించి అవగాహన కలిగి ఉన్నవారు, నిజంగా రక్షింపబడిన వ్యక్తులు, నిజంగా ఆత్మీయతలో అభివృద్ధి చెందుతున్న వ్యక్తులు, వారు మాత్రమే నిత్యము నిలుస్తారు. దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నంత మాత్రాన, సహవాసంలో ఉన్నంత మాత్రాన ఈ స్థాయిలో జీవిస్తున్నారనే గ్యారంటీ ఏం లేదు.
ఎందుకంటే ఒకవేళ దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే ఒకానొక సమయం వస్తుంది, పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతారు. అది వాస్తవము. ఆ పరీక్షలో ఫెయిల్ కాకుండా ఉండాలి అనంటే గాలికి ఎగిరి చెదరగొట్టబడే పొట్టువలే ఉండకుండా ఉండాలి అనంటే ఈ దినాన నీవు నేను పరిశీలన చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉంటున్నామా? సింపుల్. నీ జీవిత విధానంలో కనిపిస్తుందా? నీ మాటల్లో కనిపిస్తుందా? నీ ప్రవర్తనలో కనిపిస్తుందా? నీ ఇంటెన్షన్లో కనిపిస్తుందా? నీ మోటివేషన్లో కనిపిస్తుందా? ఒకవేళ ఇది కానీ కనిపించకపోతే ఏదో రాంగ్ ఉంది, ఏదో పొరపాటు ఉంది, ఏదో ఒక తక్కువగా ఉంది. ఆ తక్కువ బహుశా దేవుని ఎదుట నీ యొక్క పశ్చాత్తాపం సరైనది కాదేమో, నీ పాపములు ఇంక ఒప్పుకోలేదేమో, రక్షణ గురించి నీకు ఇంకా అర్థం కాలేదేమో. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన నోటితో ఒప్పుకొని మన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతు న్యాయాధిపతి కాబట్టి ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు, నూతన బిడ్డగా మారుస్తాడు. నూతన సృష్టిగా మార్చబడిన మనకు ఒక నిరీక్షణ ఉంది. చివరి మాటలో ఉంది, దేవుని చిత్తమును జరిగించడానికి నిరంతరము నిలబడడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. దయచేసి ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను ఆలోచింపజేస్తున్నాను. దేవుని చిత్తాన్ని జరిగించే జీవితం నీలో ఉన్నదా? లేకపోతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు నీ లోకంలో జీవిస్తున్నావా? దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. ఈ 15, 16, 17 వచనాల్లో చాలా చక్కగా లోకంలో ఉన్న ఆశలను, లోక సంబంధమైన విషయాలను ఏ విధంగా మనము గుర్తించాలి, వాటికి దూరంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించొద్దు. క్రైస్తవునికి లోకంలో సంఘర్షణ ఉంటుంది, క్రైస్తవునికి లోకంలో ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ మనకందరికీ ఉన్న ఒక జాయ్ఫుల్, ఒక ఆనందకరమైన, ఆదరణ కలిగించే, మనసును ఆలోచింపజేసే విషయం ఏంటంటే మనము దేవుని సంబంధం, మనము దేవుని పిల్లలము. ఆయన మన పక్షాన బలియాగముగా చేయబడి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి యేసుక్రీస్తును బలియాగముగా చేయించి ఆ పాపము నుంచి, ఆ దోషం నుంచి మనం విడిపించాడు. నిత్య జీవమునకు ఆయన వారసులుగా చేశాడు. కనుక ఈ మాటలు దృష్టిలో పెట్టుకోనండి, ఆలోచించండి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి చిత్తము నెరవేర్చేవారు నిత్యము నిలబడతారు. అటు కృపా ప్రభు మనకందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి, పరిశుద్ధ రాజ్యం గల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని ఇదేనన్నా మీరు మాకు ఇచ్చారు. మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటకు, మమ్మల్ని మేము మీ వాక్యం చేత ఎప్పటికప్పుడు పురికొల్పబడటకు ప్రభువా మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను రాసిన పత్రికలో నుంచి మరొకసారి మా యొక్క విషయాలను, మా యొక్క పద్ధతులను, బాధ్యతలను గుర్తు చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా నిజంగా ఈ వాక్యం అర్థం చేసుకునే స్థితిలో ఉంటే వారి మనసులో మార్పును తీసుకురండి. లోకంలో ఆశయాలన్నీ కూడా గతించిపోతాయి, కానీ చిత్తము జరిగించేవారు నిత్యం నిలబడతారు. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని కోల్పోకుండా మీరు వారికి సహాయం చేసి మీతో నిత్యరాజ్యంలో ముఖాముఖిగా చూసే అవకాశంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.